సిఆర్ న్యూస్ దుకాణం గొడవ నేపథ్యంలో దుకాణదారుని ఇబ్బంది పెట్టాలని షాప్లో గంజాయి పొట్లాలు ఉంచిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు గూడూరు డీఎస్పీ గీతాకుమారి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు డీఎస్పీ కార్యాలయం నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు డీఎస్పీ గీతాకుమారి మాట్లాడారు. గూడూరు డివిజన్ పరిధిలోని గంజాయి విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, ఈ క్రమంలో ఇటీవల గూడూరు వన్ టౌన్కు చెందిన ఇతర యువకులు గంజాయి విక్రయిస్తుండగా వారిని అరెస్టు చేయడం జరిగిందని, అదేవిధంగా హాస్పిటల్ రోడ్లో ఒక దుకాణం గొడవ నేపథ్యంలో దుకాణంలో ఉన్నటువంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశపూర్వకంగా నయూమ్ అనే యువకుడు సుమారు 600 గ్రాముల గంజాయి పొట్లాలు దుకాణంలో ఉంచి గంజాయి మెడికల్ షాప్లో విక్రయిస్తున్నట్లుగా ప్రచారం చేశారు. గూడూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించిన అనంతరం నయూమ్ ఉద్దేశపూర్వకంగానే చేశారని రుజువైందని, అతన్ని అడవిలో తీసుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. గూడూరు డివిజన్ పరిధిలో ఎక్కడైనా గంజాయి విక్రయిస్తున్న మరియు సేవిస్తున్న పోలీసులకు సమాచారం అందించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరియు మీడియా మిత్రులకు నా నమస్కారాలు. ముందుగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే 2 విషయాలు చెప్పడానికి. ఒకటి ఎన్డీపీఎస్కి సంబంధించి మరియు వినాయక చవితి పండుగ గురించి. సో ముందుగా ఎన్డీపీఎస్ కేసు క్రైమ్ నెంబర్ 75/25 ఇది గూడూరు వన్ టౌన్ పిఎస్లో రిజిస్టర్ అయింది. సో దీంట్లో ఫస్ట్ ఏంటంటే A1 A2 హనుమంతు మరియు గణేష్, వీళ్ళ ఏజ్ 19 years అప్రాక్సిమేట్గా. వీళ్ళు నేటివ్ ఆఫ్ గూడూరు. వీళ్ళని అరెస్ట్ చేశాం 2 days బ్యాక్. అండ్ ఎస్టర్డే నయూమ్ అనే అతను ఏజ్ 36, ఇతను కూడా గూడూరు నేటివ్. సో మెయిన్గా మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ గాంజా అనేది మెడికల్ షాప్లో ఉంది అని కదా తెలిసింది. ఇది మెడికల్ షాప్లో పెట్టి చేయడానికి మెయిన్ రీజన్ ఎవరంటే నయూమ్ అనే పర్సన్ మెయిన్ అక్యూజ్డ్ పర్సన్ అనమాట. ఆ షాప్లోనే పెట్టడానికి కారణం ఏంటంటే రాజశేఖర్ అనే అతను ఉన్నాడు కదా, మెడికల్ షాప్ ఓనర్ కాదు, మెడికల్ షాప్ రన్ చేసే అతను. ఆ షాప్ని వెకేట్ చేయాలని చెప్పి అడిగారంట. లేదు నేను ఈ షాప్ వెకేట్ చేయడానికి కొంచెం కాన్వర్సేషన్ జరిగింది. దాని బిహైండ్ రీజన్ ఏంటంటే ఆ యొక్క సైట్ అనేది ప్రీవియస్గా డిస్ప్యూట్లో ఉంది. అంటే అమౌంట్ అనేది ఒకరికి ఇస్తున్నారు ఎక్స్ అనే పర్సన్కి, కానీ ఆ సైట్ అనేది యాక్చువల్గా రిజిస్టర్ అయింది ఇంకొక పర్సన్ పేరు మీద ఉంది. సో ఇతను ఎవరికి ఇవ్వాలనేది క్లారిటీగా లేదు. సో ఎలాగైనా ఇతను వెకేట్ చేయించాలి ఈ షాప్ని అనే ఉద్దేశంతో ఈ నయూమ్ ఒక ట్రాప్ వేశాడు అనమాట. అది ఎవరు ఇన్వాల్వ్ అయినారంటే మా హనుమంతులు గణేష్ని యూజ్ చేసుకొని ఆ గాంజాని అక్కడ పెట్టాడు. ఇంకోటి ఏంటంటే ఆ గాంజా టోటల్ వెయిట్ 600 grams 33 ప్యాకెట్స్లో ఉందన్నమాట. ఆ 33 ప్యాకెట్స్ ఒక పాలిథిన్ బ్యాగ్లో ఉంది. అది ఎక్కడ పెట్టారంటే ఈ సివిసి అండ్ స్వాతి మెడికల్ షాప్ మధ్య చిన్న గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో పెట్టి ఉన్నారు. ఈవెన్ నేను సీన్ కూడా విజిట్ చేశాను. సీన్ విజిట్ చేసే టైంకి ఏంటంటే ఫస్ట్ ఆ ప్లేస్ నుంచి తీసి పెట్టాలి కదా, ఆ లోపల గ్యాప్లో కాకుండా సీన్ నుంచి తీసి ఎక్కడ పెడతారు కదా. వెళ్ళేసరికి ఏంటని చూస్తే టేబుల్ మీద ఉంది. సో నేనేంటంటే నిజంగా షాప్లో ఉందేమో అనుకున్నాము. బట్ ఏంటంటే ఆఫ్టర్ థరో వెరిఫికేషన్ చూస్తే ఏంటంటే అతని దగ్గర లేదు, చిన్న గ్యాప్లో ఉంది, ఆ 2 షాప్స్ మధ్య గ్యాప్లో ఉంది. అండ్ మెయిన్ కల్ప్రిట్ ఏంటంటే నయూమ్ అనే అతను. సో ఇది మెయిన్ రీజన్ అనమాట. అండ్ వీళ్ళని కూడా 3 members కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఫర్దర్గా యాజ్ పర్ మెరిట్స్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తాం. అండ్ ఇందులో భాగంగానే మేము ఈ 1 yearలో నియర్లీ 173 cases ఆఫ్ గాంజా సీజ్ చేసాము. ఓకే, ఇవి 11 cases ఉన్నాయి. ఈ 11 casesలో 173 cases ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగింది. ఈ కేసెస్ కూడా అటు వేరే స్టేజెస్లో ఉన్నాయన్నమాట. ఒకటి అండర్ ఇన్వెస్టిగేషన్స్లో ఉంది, కొన్ని ఏమో అక్యూజ్డ్ పర్సన్స్ అరెస్ట్ చేసే స్టేజ్లో ఉంది, కొన్ని చోట్ల ఏంటంటే FSL రిపోర్ట్ పెండింగ్, ఇట్లా వేరే స్టేజెస్లో ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఏంటంటే ఈ గాంజా అనేది కంప్లీట్గా ట్రాన్స్పోర్ట్ చేయకూడదు, కన్జ్యూమ్ చేయకూడదు, అమ్మకూడదు, ఇవి ఏవి చేయడానికి ఈగల్ అనే టీం కూడా ఉంది. అది ఎట్లా అంటే స్టేట్ వైడ్ ఉంది, డిస్ట్రిక్ట్ వైడ్, సబ్ డివిజన్, ఇట్లా చాలా వేరియస్ లెవెల్స్లో కూడా టీమ్స్ ఫామ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఈ ఈగల్ టీమ్స్ ఏం చేస్తారు అంటే మీరు వినే ఉంటారు, స్కూల్స్ దగ్గరనో కాలేజెస్ దగ్గరనో వేరియస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ప్రిమిసెస్లో కూడా పెట్టి షాప్స్ ఉంటాయి. లైక్ పాన్ షాప్స్ కావచ్చు, కూల్ డ్రింక్ షాప్స్, ఇవన్నీ ఉంటాయి కదా. ఎక్కడే కానీ టొబాకో రిలేట్ కావచ్చు, గాంజా రిలేటెడ్ కావచ్చు, అవి ఇంకా మోడిఫైడ్ ఫార్మ్స్ కూడా కావచ్చు. ఇవి ఏవి అమ్మకూడదు, కొనకూడదు. ఒకవేళ అలా ఏదైనా ఉంటే మాత్రం చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. సో ఈ ఈగల్ టీమ్స్ హెల్ప్ తీసుకొని మేము చాలా కాలేజెస్కి, స్కూల్స్కి కూడా విజిట్ చేసాము. వాళ్ళకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేసాము. ఇలా మీకు ఏదైనా సమాచారం ఉంటే కూడా ఇమీడియట్గా మాకు ఇన్ఫార్మ్ చేయమని కూడా చెప్పాను.
అండ్ ఇందులో భాగంగానే డ్రగ్ హాట్స్పాట్స్ అనమాట. కొన్ని అబాండన్డ్ ప్లేసెస్లో అంటే ఐసోలేట్ ప్లేసెస్లో కానీ పాతబడిన బిల్డింగ్స్లో కానీ ఉంటాయి కదా, అక్కడ కూడా ఎవరన్నా తీసుకుంటున్నారు అని సమాచారం ఏదైనా ఉన్నప్పుడు ఇమీడియట్గా ఇవ్వమని చెప్పాము. అవి కూడా మేము డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా కూడా ఐడెంటిఫై చేశాము, ఎక్కడ ఏంటి తీసుకున్నారు ఈ మత్తు పదార్థాలు ఏంటని కూడా ఐడెంటిఫై చేశాము. బట్ ఏంటంటే ఆ మెటీరియల్స్ కానీ లేకపోతే ఆ ప్రోడక్ట్స్ మాకు అవైలబుల్గా అంటే రెడ్ హ్యాండెడ్గా దొరకడం లేదు. మాకు సమాచారం ఉంది ఎవరు తీసుకున్నారు ఏంటి అనేది వరకు. అండ్ ఇది ఎన్డీపీఎస్ రిలేటెడ్. గూడూరు 2వ వార్డులో గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులు తప్ప వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి లేదని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల 90% కూటమి ప్రభుత్వం అమలు చేసిందని ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని గూడూరు ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని 2వ వార్డులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మహిళలు మంగళ హారతులు ఎమ్మెల్యేకి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. స్థానికులు పలు సమస్యల్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఆయన వెంటనే అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ 2వ వార్డులో గతంలో అనేక అభివృద్ధి పనులు చేశామని, ఆయన అతని వార్డులో మెజారిటీ రాలేదని అన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఈ నెల 15వ తేదీ నుండి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమవుతుందని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిరణ్ కుమార్, అలీ బాషా, శివకుమార్, మోహన్, రహీం, సద్దాం, జహంగీర్, చంద్రమౌళి, నరసింహులు, భారతి తదితరులు పాల్గొన్నారు. ఎంచుకున్నామంటే గూడూరు టౌన్లో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో కన్నా ఈ వార్డులో తెలుగుదేశం పార్టీ తక్కువ ఓట్లు వచ్చాయి. అంటే వాస్తవం, అది అల్లి భాష ఏమనుకున్నా నాకు అనవసరంగా ఉన్న వాస్తవం. ఎందుకంటే మేము పనిచేసాము ఇక్కడ ఈ వార్డులో. నేను కాపురం ఉన్నాను. ఈ రోడ్లన్నీ ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చైర్మన్. ఆ రోజు కోసూరు రాజగోపాల్ ఇక్కడ కౌన్సిలర్గా ఉన్నాడు. ఆయన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అయినా నేను ఇక్కడ కాపురం ఉంటున్నాను కాబట్టి మా అల్లి భాష ఇక్కడ ఉన్నాడు కాబట్టి నేను మా జిలాన్ రఫీ ఇంట్లోనే ఉన్నాను. ఎన్ని రోడ్లు ఇచ్చాము ఆ రోజు. అలాగే ఇక్కడ నీటి సమస్య అయినా కానీ అప్పట్లో ఉన్నటువంటి కమిషనర్ గారికి చెప్పి ఇక్కడ నీళ్లు కూడా ఇచ్చేదానికి మేము పూర్తిగా సహాయ సహకారాలు అందించాము. ఈ వార్డు ఆల్మోస్ట్ ఆల్ అన్ని పనులు ఏదైనా సరే చేసామంటే అది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోనే. కానీ ఏదో బై మిస్టేక్ మీ బిడ్డ కూడా మొత్తం తిరిగారు. ఏదో అంటే టౌన్లో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో కన్నా ఈ వార్డులో మాకు తక్కువ ఓట్లు వచ్చాయి. అది ఎందువల్ల అనేది ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం మాకు ఉంది కాబట్టి ఈరోజు ఇది వచ్చాం. ఎందుకంటే జనాల దగ్గరికి వెళ్తుంటే అందరూ రెస్పాన్స్ అయితే బ్రహ్మాండంగా ఉంది, కానీ ఓటు రూపం వచ్చేవాళ్ళకి అంటే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి మేము చెప్పేది ఒకటే, ఈరోజు ఆ రోజైనా ఈ రోజైనా మీకు ఏదంటే పని జరుగుతుందంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోనే చంద్రబాబు గారి నాయకత్వంలో అని చెప్పేదానికి ఎక్కడ కూడా సంకోచించడం లేదు. ఎందువల్ల గత 5 సంవత్సరాల్లో మీ వార్డులో పైసా పని కూడా చేసేటువంటి పరిస్థితి లేదు. మీ వార్డులో గెలిచిన వాళ్ళు ఎవరు కూడా వచ్చి కనిపించేటువంటి దాఖలాలు లేవు. అసలు ఎవరు కనిపించే పరిస్థితి లేదు. మేము వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు మున్సిపాలిటీలో కొన్ని ఇబ్బందులు, కొన్ని విలేజెస్ని మున్సిపాలిటీలో కలపడం, ఎన్ని గందరగోళ పరిస్థితుల మధ్య ఇక్కడ మేము ఎలక్షన్ గెలిచే నాటికి నీళ్లు సక్రమంగా వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ ఈరోజు నీళ్లు ఇస్తున్నారు. మా కమిషనర్ గారు మా కిరణ్ ఇద్దరు కలిసి వాటర్ వర్క్స్ అంతా కూడా చూసుకొని నీళ్లు ప్రశాంతంగా ఇస్తున్నాం. త్వరలో కూడా మళ్ళీ చెప్తున్నా టౌన్లో అందరికీ 2 పూట్ల నీళ్ళు ఇస్తామని చెప్పి కూడా మళ్ళీ నేను ఇంకోసారి తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక్కడ కూడా మా అల్లి భాష గారి ప్రతిపాదన మేరకు ఒక రోడ్డు, ఒక కాలువను కూడా ఇక్కడ శాంక్షన్ చేశామని చెప్పి తెలియజేస్తున్నాం. అవి కూడా ఈ నెలలోనే శంకుస్థాపన కార్యక్రమం ఇక్కడ చేయాలని చెప్పి మా అల్లి భాష గారికి తెలియజేస్తున్నా. అట్లాగే ఇక్కడ ముస్లిమ్స్ అంతా కలిసి అక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ ఒకటి మార్చమని చెప్పి కూడా చెప్పారు. రేపే ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చి ఆల్టర్నేటివ్ స్థలం ఏమన్నా లోకల్లో ఉన్నటువంటి మా అల్లి భాష వాళ్ళు వాళ్ళ చెప్తే అక్కడ పెట్టేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే ఇక్కడ అందరూ కూడా పొజిషన్ సర్టిఫికేట్స్ అడిగారు. అది కూడా గౌరవ ఎంఆర్ఓ గారికి కూడా తెలియజేశాం. అది కూడా త్వరలో మా అల్లి ఎంత ఫాస్ట్గా వాళ్ళని తగులుకుంటాడో అంత ఫాస్ట్గా వస్తాయి. తగులుకోకపోతే రావు. నేను వస్తున్నా అడగకూడదు కాబట్టి అల్లి భాష మీద పూర్తి బాధ్యత పెడుతున్నాం. అట్లాగే ఇక్కడ శానిటేషన్ బాగలేదు, నీళ్లు వాసన వస్తుందని చెప్పి కూడా ఈ వార్డులో ఫిర్యాదులు అంతే. అది కూడా కమిషనర్ గారికి చెప్పాం. కమిషనర్ గారు ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకుంటారని కూడా చెప్పారు. అలాగే ఆ గొంతులో నీళ్లు రావట్లేదని చెప్పి ఒక ముస్లిం అతను సార్ నీళ్లు కాదు సార్ లైట్ ఎరగట్లేదని చెప్తే రేపు మార్నింగే
ఆ లైట్ని రిపేర్ చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తుంది. ఏం చెప్తున్నానంటే గూడూరు మాది, గూడూరులో పుట్టాం కాబట్టి గూడూరులో ఏ సమస్య ఉన్నా నేను చేయాల్సిన బాధ్యత నాది. ఎస్పెషలీ గూడూరు టౌన్లో దాదాపు అన్ని కలుపుకొని 14,000 మెజార్టీ ఇచ్చారు నాకు నా గూడూరు ప్రజలు. కాబట్టి ఎప్పుడు కూడా గూడూరు ప్రజలకి రుణపడి ఉంటానని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు ఇక్కడ మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 5 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. తర్వాత నేను చెప్పేది ఒకటే, బూత్ కమిటీ కేంద్రాలకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంటింటికి వెళ్ళి మీరు పాంప్లెట్ ఇచ్చి వాళ్ళకి మనం సూపర్ 6లో చెప్పినటువంటి పథకాలు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సంక్షేమం గురించి చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏదో ఫోటో తెచ్చి లోపలికి ఫోటో ఒకటి తీసుకొని మేము అవుట్ తిరిగాము, పెన్షన్ ఇచ్చాము, అది కాదు. ఆ పెన్షన్ ఎంత ఇస్తున్నాం, గతంలో ఎంత ఇస్తున్నాం చెప్పాల్సిన బాధ్యత. సుపరిపాలన తొలి అడుగు 4.1 కార్యక్రమానికి సంబంధించి 2వ వార్డులో జరుగుతున్న కార్యక్రమానికి గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పావసేని సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా వచ్చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి మాజీ కౌన్సిలర్ నూర్జహాన్ గారికి, అలీ బాషా గారికి, చంద్రరామన్ గారికి, నరసింహుల్ గారికి, ఇజ్రాయెల్ గారికి, అబ్దుల్ రహీం గారికి, జనసేన నాయకులకు, ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, బీజేపీ గారికి అందరికీ నమస్కారాలు. కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టకముందు ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో మేము ఎన్నికల్లో గవర్నమెంట్ని గెలిచి ఫామ్ చేసినప్పుడు సూపర్ 6 అనే కార్యక్రమాన్ని అమలు జరుపుతామని ఆ రోజు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. ప్రజలు ఏ విషయాన్ని ప్రజలకు మేనిఫెస్టోలో పెట్టి తెలియజేశారో ఆ యొక్క మేనిఫెస్టోని అమలు జరుపుతాని ఆలోచించి అందరూ కూడా పావసేని సునీల్ కుమార్ గారికి ఓట్లేసి గెలిపించడం. ఆ నేపథ్యంలో సంవత్సరం 4సారి ముఖ్యమంత్రి సంవత్సరం పూర్తి చేసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనం ఏం చేశామనే విషయాలు కూడా మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ఈరోజు మా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పావసేని సునీల్ కుమార్ గారు మా వార్డుకి తొలి అడుగు కార్యక్రమానికి వచ్చిన దానికి ధన్యవాదాలు. అదేవిధంగా మా కిరణ్ అన్నకి, చెంచురామన్నకి, ఇజ్రాయెల్ అన్నకి, మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ, నా 2వ వార్డు నాకు సహకరించిన నా సహచరులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మా బనీసాపేటలో 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తుంది. ఒక డ్రైను, ఒక రోడ్డు పెట్టున్నాను. మిగతాది ఏమంటే పింఛన్లు వచ్చి 282 ఉన్నాయి అంత గతంలో. మొన్న కొత్తగా భర్త సర్టిఫికేట్ వాళ్ళకి 13 పింఛన్లు శాంక్షన్ అయ్యాయి. నా వార్డులో 4, నా స్వచ్ఛాలయ 2వ వార్డు స్వచ్ఛాలయ పరిధిలో మొత్తం 13 పింఛన్లు శాంక్షన్ అయ్యి దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతిపక్ష నాయకులు వచ్చినప్పుడు ప్రజల వారికి చెప్పాలని, ప్రజలకు మంచి చేసే ప్రభుత్వాన్ని ఎప్పుడు గుర్తుంచుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పావసేని సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు నియోజకవర్గ చిట్టమూరు మండలం ప్రాథమిక సహకార సంఘం సమితి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పావసేని సునీల్ కుమార్ కు స్థానిక నాయకులు గజమాలలతో ఘన స్వాగతం పలికారు. వినూత్నంగా ఎద్దుల బండిలో ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చారు. సమితి అధ్యక్షులు, డైరెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు. అలాగే అన్నదాత సుఖీభవ మొదటి విడత నగదు చెక్కును లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల లబ్ధిదారులు ప్రతిపక్ష నాయకులు వచ్చినప్పుడు వారికి చెప్పాలని తెలిపారు. ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం కల్పిస్తుందని PACS నూతన కార్యవర్గ సభ్యులు బాగా పనిచేసి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పరశరత్నం, కిషోర్ నాయుడు, శివకోటారెడ్డి, ప్రమిలమ్మ, మాధురెడ్డి, రాజగోపాల్ రెడ్డి, కస్తూరయ్య తదితరులు పాల్గొన్నారు. అట్లాగే మీరు పెన్షన్ పెంచలేదండి చంద్రబాబు నాయుడు గారు, అది కూడా చెప్పండి. మీరు పెంచారో లేదో కూడా చెప్పండి. అలాగే ఉచిత బస్సు సీట్ లేదంట, రేపు 15 ఇస్తున్నాం, అది కూడా చెప్పండి. ఎందుకంటే వాళ్ళు కూడా వస్తారు. రాబో మామూలుగా వస్తే మాత్రం ఉన్న వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మీ అందరి పేరు తెలియజేస్తున్నాం. అట్లాగే తల్లి వచ్చే నెలకైనా వచ్చే నెల కానీ కొత్త పెన్షన్లు వస్తాయమ్మా. కొత్త పెన్షన్ అందరూ అప్లై చేయండి. మా వాళ్ళకు కూడా చెప్పా, ఎవరికైతే పెన్షన్ రాలేదో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్లై
అప్లై చేయండి, ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అప్లై చేయండి. ఇల్లు కూడా ఎవరికి ఎన్ని ఇల్లు కావాలన్నా అంటే ఇంటికి ఒక ఇల్లు మన రేషన్ కార్డుకి ఇచ్చేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ధైర్యంగా చెప్తున్నాను తల్లిదారా. కాబట్టి ఒకటి, సునీల్ కుమార్తో పని కాదు, మీకు చేసేది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ సింబల్ గుర్తుపెట్టుకోండి, సైకిల్ సింబల్ గుర్తుపెట్టుకోండి తల్లిదారా. ఆయన వల్లే ఈరోజు అందరికి కూడా అన్ని సహాయాలు అందుతున్నాయని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అట్టేమా ఈరోజు ముఖ్యంగా నేను చాలా మందికి తెలుసో తెలియదు తల్లి, మీకు చెప్పేందుకు కూడా నేను కూడా ఇక్కడ వెలుగులో సీసీగా ఏపీఎంగా పనిచేశా. కారంపాటి దిబ్బ కదా ఎవరు కారంపాటి దిబ్బలో ఇదే మద్యం షాప్ పోతా ఉంటే నేను నిలబడి ఆ రోజు పోరాడి ఎత్తించిన పరిస్థితి కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నా. ఇప్పటి నుంచే కాదు తల్లి, చిన్నప్పటి నుంచి కూడా మీ అందరి సహాయ సహకారాలు ఈ మండలంలో పనిచేసా. నేను మీకు గుర్తుందో చాలా మంది చిత్తూరు మండలంలో పనిచేశా. కాబట్టి తల్లారా, పేదవాళ్ళు అంటే నాకు ఇష్టం. ఈ రోజు కూడా నేనుండే దళిత వాళ్ళలోనే, నాకు నెల్లూరులో ఇల్లున్నా నేనుండే దళిత వాళ్ళలోనే ఈరోజు నివసిస్తున్నా అని చెప్పి ధైర్యంగా చెప్తున్నా. ఎందుకు చెప్తానంటే ఒకటే, నాకు ఈరోజు ఇంత ధైర్యంగా ఈరోజు రాజకీయాల్లో వచ్చానంటే నాకు పేదవాళ్ళ తోడ్పడే తప్ప ఇంకో కోటేశ్వరులు తోడ్పాటు నాకు లేదని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నాను తల్లిదారా. ఎందువల్లంటే అమ్మా నేను చెప్పేది ఒకటి, ఈరోజు బిడ్డల్ని చదివించండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు చదువు లేకపోతే మనల్ని ఎవరు పట్టించుకోరు తల్లిదారా. చదువు అవసరం, బిడ్డలకి బాగా చదివి మంచి పొజిషన్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు అలవాటు ఎలక్షన్లో డబ్బులు ఇస్తారులే, ఎవడు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఓట్లు వేద్దామంటే అది కాదు. ఓట్లు డబ్బులు ఇచ్చేయడం కాదు, మీకు అందుబాటులో ఉన్న వ్యక్తి కావాలా, మీకు పనిచేసే మనిషి కావాలా, మీ కుటుంబం గురించి ఆలోచించే ముఖ్యమంత్రి కావాలా, మీ బిడ్డల చదువుకి డబ్బులు సహాయం చేసే ముఖ్యమంత్రి కావాలా, మీ యొక్క గ్యాస్ వెలిగేదానికి ఉచిత గ్యాస్ ఇచ్చే ముఖ్యమంత్రి కావాలి తప్ప అట్టోళ్ళు కాకుండా మీ స్వార్థం కోసం మీ వాళ్ళని మందిచ్చి కల్తీ మందిచ్చి చంపేటువంటి గవర్నమెంట్ని మళ్ళీ రానియకుండా చూడమని చెప్పి అందరినీ కోరుకున్నాను తల్లులారా. ఎందువల్లంటే దాదాపు 70,000 మంది చనిపోయారమ్మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆ మద్యం వల్ల, నాసిరకం మద్యం వల్ల. అందరికీ మీకు తెలుసు, మీ ఊళ్ళో కూడా చాలా మంది చనిపోయింటారు, కొన్ని కుటుంబాల్లో చాలా మంది చనిపోయింటారు. ఇప్పుడు కూడా లివర్ చెడిపోయి చాలా మంది, వేల మంది హాస్పిటల్లో చేరిన విషయాన్ని కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నా. ఈ విధంగా ప్రజలను చంపిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే గత గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తున్నాను తల్లులారా. కాబట్టి అందరూ కూడా ఆలోచించండి. ఈరోజు ఇప్పుడే చెప్పాడు మా మదన్న, ఈ సొసైటీలో లోన్ తీసుకుంటే కట్టండి, కట్టకుండా ఉండొద్దు, కట్టకపోతే సొసైటీ నడవదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మా వాళ్ళు కూడా ప్రహరీ గౌడ్ని అడిగారు, ఇక్కడ ఉన్నటువంటి ఆయన సిఇఓ గారు ఖచ్చితంగా మా కస్తూరయ్య గారితో మాట్లాడి ఆ ప్రహరీ గౌడ్ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా పెద్దలు సూచనలు ఇచ్చారు మా రాజగోపాల్ అన్న. ఎందుకంటే ఆయనకి అన్ని విషయాలు తెలుసు, మా సీనియర్ నాయకుడు మాకు ఆయన అన్నీ కూడా చెప్పాడు కస్తూరయ్యకి. ఆయన సలహాలు తీసుకోమని చెప్పి కూడా కస్తూరయ్య గారికి, దేవుడన్నకి, అలాగే మోహన్ అన్న కూడా తెలియజేస్తున్నా. ఆయన పెట్టుకొని చేస్తే మీకు కూడా అనుభవం తోడవుద్ది. ఎక్కడ కూడా చిన్న మచ్చ లేకుండా మా రాజగోపాలన్న చిట్టమూరులో ఉన్నాడు. ఎందుకంటే ఒక్క చిన్న మచ్చకోడలేదు ఆయన పైన, అంత బాగా పరిపాలించాడు ఈ యొక్క సొసైటీని అని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే భవిష్యత్తులో ఇంకా మరెన్నో కార్యక్రమాలకి ఖచ్చితంగా ఆ యొక్క పూర్తి సహాయ సహకారం ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ఒక్కసారి మా కిషోర్ నాయుడు ఇంత బ్రహ్మాండంగా రోజు కస్తూరయ్య గారి ప్రమాణ స్వీకారమా లేకపోతే మీ శాసనసభ్యులు నా సోదరుడు సునీల్ కుమార్ గారు గెలిచి వచ్చిన రోజు విజయోత్సవ సభ అనేటువంటిది నాకు అర్థం కాక తికమడిపోతా ఉన్నా. ఎందుకంటే మీ ఉత్సాహం ఎలా ఉందంటే మంచి 10,000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఎద్దులు తీసుకొచ్చినారు. ఆ ఎద్దులు బండికి కట్టారు. మా తమ్ముడేమో నువ్వు ఎక్కాలని అంటున్నాడు. నాకేమనిపిస్తుంది, ఇది రాసిదాకా పోనిస్తాయా లేకపోతే ఏంటన్నా కుదేస్తాయని చెప్పి నాకు భయం వేసింది. కానీ నేను భయపడకూడదు కదా, నేను పెద్దవాడిని కాబట్టి నేనే భయపడిపోతే పిల్లలంతా ఏముంటారు. ఎక్కా ఎలా అయితేనేమి ఎద్దులు తన్నాయి, కానీ ఆ తన్నులు కూడా తప్పించుకున్నారు మనోళ్ళు. చాలా సంతోషంగా ఆనందంగా కృష్ణ ఒకసారి గుర్తొచ్చాడు నాకు. ఒక సినిమాలో కృష్ణ
చల్ 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 అని అంటూ ఎద్దుల బండి మీద ఒక సినిమాలో చూస్తా. అలాగే మా తమ్ముడు కూడా ఆ ఎద్దుల బండి మీద సినిమా హీరో కృష్ణ లాగా ఈరోజు ఎద్దుల బండి మీద ఈరోజు చిట్టమూరు అవతల నుంచి ఇక్కడ దాకా వచ్చాడు అంటే ఇది సంతోషానికి, ఆనందానికి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఉత్సాహం అని మాత్రం నేను చెప్పాను. మళ్ళా ఇంకొక విషయం కూడా గుర్తొచ్చింది. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పోతే ఎన్టీ రామారావు గారు వయసులో ఉన్నప్పుడు ఒక ఫోటో పెట్టున్నది ఆ ఎంట్రన్స్లో. ఏంటి ఇట్లా పెట్టుకుంటాడు ఆయన, అక్కడే పెట్టినాడు ఒక ఫోటో, సినిమా ఫోటోలాగా. కస్తూరాయికి చెప్పా, కస్తూరయ్య మీరు పెట్టినటువంటి అన్ని ఫోటోల్లో నంబర్ 1 ఫోటో ఏది ఉందంటే మా తమ్ముడిది. ఇదే ఫోటో ఎన్టీఆర్ని మరిపించే విధంగా ఈనాడు ఈ ఫోటో కనిపిస్తూ ఉందని చెప్పి నేను చెప్పానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. అది ఎందుకో కానీ ఈశ్వరాకు మాత్రం ప్రాధాన్యత వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతకుముందు ఈశ్వరాకు ప్రాధాన్యత, ఈరోజు కూడా కస్తూరయ్య మరి రైతు నాయకుడిగా ఈరోజు వచ్చాడు. దానికి కారణం మా తమ్ముడు గుర్తించి మా తమ్ముళ్ళు మరి రికమెండ్ చేసినటువంటి మరి మన కస్తూరయ్యకి రైతు నాయకుడిగా మీ ముందు నిలిపించారు. మరి నువ్వు నిలపడం కానే కాదు, మరి మీరందరూ కూడా ఆయన్ని ఎంకరేజ్ చేయండి. మీరందరూ ఎంకరేజ్ చేస్తే, మీరు రికమెండ్ చేస్తే మా తమ్ముడు ఈరోజు మరి ఈ యొక్క సొసైటీకి ప్రెసిడెంట్ చేశాడు. మీరందరూ కూడా ఎంకరేజ్ చేస్తే లక్షల కోట్ల రూపాయలు మా తమ్ముడు తీసుకెళ్ళి సత్తా ఉన్న మగాడు యువకుడు మీ శాసనసభ్యుడు పాస్యం సునీల్ కుమార్. కాబట్టి మీరందరూ కూడా ఆయన్ని బాగా ఎంకరేజ్ చేయండి, రైతుల కోసం బాగా చేయండి. ఇక్కడ రైతు నాయకులు కూడా సంఘ చైర్మన్గా ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యులు డాక్టర్ పాస్యం సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు పర్స వెంకటరత్నం గారికి, అదేవిధంగా ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం చైర్మన్ కస్తూరయ్య గారికి, డైరెక్టర్లు మోహనయ్య గారికి, కంటేపల్లి వెంకటరమణ గారికి, వేదికను అలంకించిన గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకి, చిట్టమూరు మండల నాయకులకి, అదేవిధంగా చిట్టమూరు మండల ప్రజలకి, ప్రత్యేకంగా మహిళలకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు సునీల్ అన్న ఆశీర్వాదంతో చిట్టమూరు మండలంలో ఎప్పుడు లేని విధంగా తెలుగుదేశం పార్టీ ఎవరు కష్టపడితే వాడికి పదవిస్తుందనే దాంట్లో ఇదొక నిదర్శనం. ఎందుకంటే పిఎస్ఎస్ చైర్మన్ అధ్యక్షులు పెట్టాలని సునీల్ అన్న కోరినప్పుడు, సునీల్ అన్న బీసీలని పెట్టి బాగుండదంటే ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు, జనార్దన్ రెడ్డి కానివ్వండి, సునీల్ రెడ్డి కానివ్వండి, కృష్ణారెడ్డి కానివ్వండి, రాజేష్ రెడ్డి కానివ్వండి, మస్తాన్ రెడ్డి కానివ్వండి, గోపాల్ రెడ్డి కానివ్వండి, శివారెడ్డి కానివ్వండి, మోహన్ రెడ్డి కానివ్వండి, మధురెడ్డి కానివ్వండి, ప్రతి ఒక్కరూ సహకరించి 100కి 100% కస్తూరి కరెక్ట్ క్యాండిడేట్ అని చెప్పడంలో అక్కడే సునీల్ అన్న తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌడ కులస్తులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎంతో రుణపడి ఉంటారని మనుబోలు మండల తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు రావుల జితేంద్ర గౌడ్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం మనుబోలులోని గమల్లపాలెంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గౌడ కులస్తులకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు కృతజ్ఞతగా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం జితేంద్ర గౌడ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గీత కార్మికులకు ప్రభుత్వం ద్వారా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, అందులో భాగంగానే ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలకు 5 లక్షల గ్రేషియా కళ్ళు అమ్మకాలకు సంబంధించి ఎటువంటి పన్నులు లేకుండా చేయడం, 50 సంవత్సరాల నుండి గీత కార్మికులకు పెన్షన్ సదుపాయంతో పాటుగా రాష్ట్రంలో గీత కార్మికులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో 340 మద్యం దుకాణాలను గీత కార్మికులకు కేటాయించారన్నారు. గౌడ కులస్తులందరూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా గౌడ కులస్తుల కొరకు కీర్తిశేషులు సర్దార్ గౌతు లచ్చన్న చేసిన సేవల్ని గుర్తు తెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కాల్తిరెడ్డి శ్రీనివాసులు గౌడ్, బడుగు రవీంద్ర గౌడ్, మేడగిరి శ్రీనివాసులు గౌడ్, కుడుముల గణేష్ గౌడ్తో పాటుగా పలువురు గీత కార్మికులు పాల్గొన్నారు. ఈ కళ్ళు దుకాణాలు అనేది ఇవన్నీ రిజర్వేషన్ కల్పించినందుకు నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇట్లా మంచి కార్యక్రమాలు చేస్తూ అన్ని పేద రంగాల్లో ముందుకు తీసుకోపోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సభకు నమస్కారం. గౌడ గీత కార్మికుల అభివృద్ధి కోసం, వారి సంక్షేమ పథకాల కోసం ఎటువంటి రాజీ లేకుండా ఇప్పుడు ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం గౌడ గీత కార్మికుల కోసం
ఎన్నో సంక్షేమ పథకాలని మాకు అందిస్తున్నందుకు మొదటిగా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వానికి మేమందరం ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మా గౌడ గీత కార్మికుల ద్వారా. అదేవిధంగా మా గౌడ గీత కార్మికులు కురు వృద్ధులైనటువంటి స్వాతంత్ర సమరయోధులు, బడుగు బలహీన వర్గాల నాయకుడు శ్రీ గౌతల్ లచ్చన్న గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత మా యొక్క గౌడ గీత కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులు, బాధల్ని ఆయన స్వయంగా చూడడం జరిగింది, అనుభవించినటువంటి ఆ యొక్క మహానాయకుడు. ఆయన పార్లమెంట్ సభ్యత్వానికి, ఆయనకున్నటువంటి పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి మా కోసం, మా రాబోయేటువంటి గీత కార్మికులు వాళ్ళ చదువులు, వాటి అభివృద్ధి కోసం మొదటగా ఈ యొక్క సొసైటీని ఏర్పాటు చేసిన దానికి ఆయనకి మేమందరం పాదాభివందనం చేసుకుంటున్నాం. అదేవిధంగా తర్వాత ఈ యొక్క సొసైటీని కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చి మా అందరికీ ఒక 15 మంది గ్రూపులుగా ఏర్పడి స్వయం ఉపాధి కోసం మా అందరికీ ఒక 30 లక్షల రూపాయలు లోన్ ఇచ్చేసేటువంటి ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేమందరం రుణపడి ఉన్నామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క గీత కార్మికులు సూర్యుడు ఉదయించగానే వాళ్ళు ఒక వృత్తిలో నుండి చెట్లు గీసేటువంటి కలు వృత్తిలోకి బయలుదేరుతారు. అదేవిధంగా సూర్యుడు అస్తమించే వరకు వారు ఆ తోటలోనే అలానే ఉంటారు. వారికి పాము గరిచినా, తేలు గరిచినా, ఎటువంటి ప్రమాదం జరిగినా వాళ్ళ వృత్తిరీత్యా ప్రతినిత్యం ఒక 30 చెట్లని ఒక 3 సార్లు ఎక్కడం దిగడం, అంటే 30 అడుగుల ఎత్తులు, 50 అడుగుల ఎత్తులో వాళ్ళ జీవన ప్రమాణం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం కోసం ఇంతకుముందు ఎటువంటి గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇవ్వాలి. ఆ యొక్క బాధల్ని, మేము పడుతున్నటువంటి బాధల్ని అనుసరించి చంద్రబాబు నాయుడు గారు మా యొక్క గీత కార్మికులకి 2 లక్షల రూపాయలు మొదటగా ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అదేవిధంగా తదుపరి అది చంద్రన బీమా కింద 5 లక్షల బీమా కూడా రావడం జరుగుతుంది. చాలామంది తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తానని చెప్పేసి వారు ఉన్నటువంటి 3.5 సంవత్సరంలో 47 మంది మరణిస్తే వారు ఎటువంటి బీమా వర్తించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా 50 సంవత్సరాల గీత కార్మికులకి పెన్షన్ మంజూరు చేసి 2,000 రూపాయలు పెన్షన్ మంజూరు చేసి 2014 సంవత్సరంలో పెన్షన్ మంజూరు చేసి అటువంటిది ఇవాళ నిరంతరాయంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా జీవో నెంబర్ 11 తీసుకొచ్చి కళ్ళు గీత కార్మికులకి వారికి చెట్లకు సంబంధించి గవర్నమెంట్ ద్వారా ఎటువంటి పన్ను లేకుండా, అదేవిధంగా వాళ్ళు అమ్ముకునేదానికి, ఆ కళ్ళుని విక్రయించేదానికి, దుకాణ రూపంలో అమ్ముకునేదానికి వెసులుబాటు కల్పించడం, ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరీ ముఖ్యంగా ఈ యొక్క మేనిఫెస్టోలో, తెలుగుదేశం మేనిఫెస్టో, ఎన్డీఏ మేనిఫెస్టోలో గౌడ గీత కార్మికులకి మద్యం దుకాణాలకు సంబంధించి 10% మద్యం దుకాణాలని 340 మద్యం దుకాణాలని కేటాయించడం జరిగింది. సైబర్ క్రైమ్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గూడూరు డీఎస్పీ గీతా కుమారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు డీఎస్పీ గీతా కుమారి మాట్లాడారు. సైబర్ క్రైమ్ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందుతుందని, ప్రజలు సైబర్ క్రైమ్స్ పట్ల అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధానంగా ఫోన్ ద్వారా సైబర్ క్రైమ్ చేయవారు ఫోన్ చేసి ఒక కేసులో మిమ్మల్ని అరెస్టు చేస్తున్నామని, అరెస్టు కాకుండా ఉండాలి అంటే తాము సూచించిన అకౌంట్కు డబ్బులు పంపాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది అన్నారు. ఈ క్రమంలో ఇటీవల ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు 60 లక్షలకు పైగా నష్టపోయినట్లు తెలిసిందన్నారు. కావున అపరిచితుల నుండి ఫోన్ వచ్చిన వెంటనే 1930కు సమాచారం ఇచ్చినచో పోలీసులు వెంటనే చర్యలు తీసుకుంటారని తెలిపారు. విద్యావంతులు సైబర్ నేరగాళ్ల దోపిడీకి గురి కావడం ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. రిగార్డింగ్ సైబర్ క్రైమ్స్ రీసెంట్గా, అంటే ఒక 4 to 7 days అనుకోండి, ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్, ఏజ్ 65 to 70 years, ఎంత అమౌంట్ లాస్ట్ అయినారంటే 66 lakhs. వాట్సాప్ కాల్ చేశారంట. చేసి ఇట్లా మీ ఫ్యామిలీ మెంబర్స్ పలానా క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాము, వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఉండాలి అంటే మీరు మాకు అమౌంట్ ఇవ్వాలన్నారు. సరే, ఫస్ట్ అమౌంట్ అది కూడా 3 బ్యాంక్స్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. వితిన్ 2 to 3 daysలోనే 66 లక్షలు. వాళ్ళది క్లియర్గా ఉంది, ఇట్లా సిఐడి అని చెప్పి ఒక పక్కన డిపార్ట్మెంట్లో ఫ్లాగ్ ఉంది, ఒక పక్కన నేషనల్ ఫ్లాగ్ ఉంది. లిటరల్గా చూస్తే ఏంటంటే ఇది డిపార్ట్మెంట్ లాగే ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే అరెస్ట్ చేశారేమో అన్నట్టుగానే ఉంది. ఎవరైనా నమ్ముతారు. కానీ నిజంగా అరెస్ట్ చేస్తే పోలీస్ వాళ్ళు వస్తారు కదా, కానీ అరెస్ట్ ఎక్కడ చేస్తారు? పోలీస్ వాళ్ళు సీన్కి వెళ్ళడము అంతేనా, స్పాట్లోనో అరెస్ట్ చేస్తారు. డిజిటల్గా ఎవరైనా అరెస్ట్ చేశారా? లేదు కదా.
సో మీడియా ద్వారా నేను పబ్లిక్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి ఇలాంటి వాట్సాప్ కాల్ కానీ ఫేక్ కాల్స్ వస్తే దయచేసి ఆన్సర్ చేయకండి, ఇమీడియట్గా బ్లాక్ చేయండి. ఎవ్వరు డిజిటల్గా అరెస్ట్ చేయరు. మీకు అంతగా డౌట్ ఉంటే ఇమీడియట్గా నియర్ బై పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవ్వండి. లేదు పొరపాటున ట్రాన్స్ఫర్ చేశారు అనుకుందాం అమౌంట్, ఇమీడియట్గా 1930కి కాల్ చేయండి. ఇట్స్ టోల్ ఫ్రీ నెంబర్. అట్లీస్ట్ అమౌంట్ ఫ్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేదానికన్నా ముందు ఫస్ట్ ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ డిటెక్షన్ అంటారు కదా. సో ఆన్సర్ చేయకండి. నిజంగా మీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే మీ ఫ్రెండ్స్నో మీ రిలేటివ్స్నో కాల్ చేసి కనుక్కోండి, తెలుస్తుంది కదా నిజంగా అరెస్ట్ చేశారో లేదో అనేది. ఆ 66 lakhs ట్రాన్స్ఫర్ చేశారు కదా, ఎంత అమౌంట్ రిటర్న్ అయింటుంది అనుకుంటున్నారు? అది కూడా వేరియస్ లేయర్స్లో ఫ్రీజ్ అయి ఉంది. సో దయచేసి ఈ సైబర్ క్రైమ్స్ ద్వారా ఎక్కువ మంది ఇబ్బంది పడేది ఎవరంటే బాగా చదువుకున్న వాళ్ళు, ఇంజనీర్స్ కావచ్చు, టీచింగ్ ఫీల్డ్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఇలా వేరియస్ వింగ్స్ అనమాట. అండ్ ఇంకొకటి లింక్స్ అన్నీ వస్తుంటాయి, బ్లూ కలర్లో హైలైట్ ఉంటాయి, అవి మాత్రం క్లిక్ చేయకండి, ఓపెన్ చేయకండి. మనకు తెలియకుండానే మన అకౌంట్లో ఉన్న అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది, మనకు పర్సనల్ డేటా కూడా షేర్ అయిపోతుంది. తిరుపతి జిల్లా కోట మండలంలోని తీనెలపూడి సొసైటీ అధ్యక్షుడిగా పలగాటి భాస్కర్ రెడ్డి, డైరెక్టర్లుగా పనబాక కోటేశ్వరరావు, పుచ్చిలపల్లి చిరంజీవి కోటలోని సొసైటీ భవనంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారికి తేదేపా నాయకులు శాల్వాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా అభినందన తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లపురెడ్డి, జగన్మోహన్ రెడ్డి, కోటేశ్వరరెడ్డి, నెల్లూరు మోహన్ రెడ్డి, జితేందర్ రెడ్డి, తూపిలి రాధాకృష్ణారెడ్డి, మద్దాలి సర్వతారెడ్డి, మధు యాదవ్, షేక్ జలీల్ బాషా, షేక్ శంషుద్దీన్, మర్రి పోలయ్య, మర్రి అనిల్, దారా సురేష్, వాటంపేటి, చెంగల్రావు, మిజూరు చెంగయ్య, కోటి మురళి, తేదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సునీల్ కుమార్ గారి నాయకత్వం. సునీల్ కుమార్ భాగస్వామినైనా నేను నీతి, నిజాయితీ, పరోపకారం, సహకార సంఘంలో నాకు అప్పగించినటువంటి సంఘ నిర్వహణ విధులను అంకితభావంతో బాధ్యతగా నేను నీతి, నిజాయితీ, పరోపకారం, సహకార విలువలతో నాకు అప్పగించిన సంఘ నిర్వహణ విధులను అంకితభావంతో బాధ్యతగా నిర్వహిస్తానని సంఘ బైలా సహకార చట్టమును. ఎందుకంటే వాట్ హెడ్ క్వార్టర్స్లో బిల్డింగ్ లేకుండా ఉండేది. తిమ్మిపూడిలో సొసైటీకి ఊళ్ళు కోడలో బిల్డింగ్ ఉంది, చిట్టోళ్ళలో బిల్డింగ్ ఉంది, అన్ని సొసైటీ బిల్డింగ్ ఉంది, సిద్ధవరంలో బిల్డింగ్ కోట లేదు. నేను అప్పుడు చైర్మన్ ధనంజయ రెడ్డి గారిని పట్టుకొని నేను ఈ బిల్డింగ్కి డబ్బులు తెచ్చి ఈరోజు బిల్డింగ్ కట్టడం జరిగింది. చాలా సంతోషం. మీరందరూ స్టాఫ్ భాస్కర్ రెడ్డి గారు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గోల్డ్ లోన్ ఇవ్వడం లేదు. ఒక్క ఊళ్ళు కూడా సొసైటీ ఇస్తాం గోల్డ్ లోన్. ఈరోజు మా టర్న్ ఓవర్ 20 కోట్లు సిద్ధవరం 2 సొసైటీలు ఇస్తాం. కోట సొసైటీ గోల్డ్ లోన్ కూడా స్టాక్ అది లాకర్, ఆ లాకర్ ఏర్పాటు చేసుకుంటే 10 మంది రైతులు ఇంకంటే కోట పెద్ద సొసైటీ, హెడ్ క్వార్టర్ సొసైటీ డెవలప్మెంట్ చేయండి. మీకేం కావాలన్నా భాస్కర్ రెడ్డి ఉంటాడు, భాస్కర్ రెడ్డి కావాలంటే సెంట్రల్ బ్యాంక్ ధనంజయ రెడ్డి ఉంటారు. మొత్తం ఈ సొసైటీని బ్రహ్మాండంగా ఈరోజు స్టేట్ లెవెల్లో తీసుకోవాలి సొసైటీ. అంత రైతు మీ ద్వారా ఒక లెటర్ పెట్టి ఇంకా మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో ఒక లెటర్ పెడితే ఖచ్చితంగా దాన్ని కూడా తీసుకొచ్చే బాధ్యత ఆయనకు ఉంది, ఆ సత్తా కూడా ఆయనకు ఉందన్న. అందువల్ల మన చుట్టుపక్కల రైతులకి ఏమేమి కావాలన్నా కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకొని మీరు పర్ఫెక్ట్గా పూర్తి చేస్తారని ఆ నమ్మకం మాకుంది. ఖచ్చితంగా ఈ పదవికి ఆయన వన్నె తెస్తారని ఈ సందర్భంగా భావిస్తూ ఇప్పుడు మన దీనిని గతంలో ఉన్న వాళ్ళు కూడా త్యాగంగా, అనురాగంగా, మమకారంగా సేవలు అందరికీ అందించారు రైతులకి. ఎందుకంటే దేశానికి వెన్నుముక రైతన్న. రైతు లేనిదే రాజ్యం లేదు, భోజ్యం లేదని పెద్దలు చెప్పారు.
గూడూరు పట్టణంలోని స్థానిక శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఉభయదాతలుగా శ్రీ మైలా వరుణ్ పుట్టినరోజు సందర్భంగా యుఎస్ఏ శ్రీమతి సుస్మిత గార్లు శ్రీ మైలా వంశకృష్ణ ఉభయకర్తగా వ్యవహరించారు. అబ్బాయికి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ ఆరోగ్య ఐశ్వర్యాలు భగవంతుడు ప్రసాదించాలి. వినాయక చవితి సందర్భంగా వినాయకుడి విగ్రహాలు మండపాల్లో ఏర్పాటు చేసేందుకు మరియు నిమజ్జనానికి తరలించేందుకు పోలీసు శాఖ వారి అనుమతిని నిర్వాహకులు తప్పనిసరిగా తీసుకోవాలని గూడూరు డీఎస్పీ గీతాకుమారి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు డీఎస్పీ గీతాకుమారి మాట్లాడారు. గూడూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు డీఎస్పీ గీతాకుమారి మాట్లాడారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న వినాయక చవితి సందర్భంగా గూడూరు డివిజన్ పరిధిలో వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు పోలీసు శాఖ వారి నుండి అనుమతులు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ నిబంధనకు అనుసరించి నిర్వాహకులు వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసి నిమజ్జనం చేయాలని సూచించారు. పోలీసు శాఖ వారి అనుమతి లేకుండా వీధుల్లో వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేయరాదని తెలిపారు. వినాయక మండపాల నిర్వాహకులు పోలీసులకు ముందస్తు సమాచారం అందివ్వడం ద్వారా వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు అవకాశం ఉందని తెలిపారు. వివరాలకు స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్వాహకులు సంప్రదించి అనుమతులు పొందాలని సూచించారు. ఎంత హైట్లో ఉంటుంది, ఎన్ని రోజులు పెడతారు, ఫర్ ఎగ్జాంపుల్ 1 డేనా, 3 డేసా, 5 డేసా, 7 డేస్ అలా ఉంటుంది. ఎలా తీసుకెళ్తారు, ప్రొసెషన్ రూట్ అంటారు కదా, ఎలా తీసుకెళ్తారు, ఎక్కడ ఇమర్షన్ చేస్తారు అంటే ఎక్కడ నిమజ్జనం చేస్తారు, ఈ విషయాలన్నీ మాకు తెలియపరచాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మేము కూడా కొంచెం మా యొక్క ఫోర్స్ని కూడా డిప్లాయ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవేవి తెలియకుండా ఆన్ ద డే ఆఫ్ ఫెస్టివల్ రోజు వచ్చేసి మాకు కావాలి అదేంటి ఇబ్బంది అవుతుంది కదా, మేము కూడా చాలా చోట్ల బందోబస్తు వేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ మీరు గణపతి ఐడల్ పెట్టే దగ్గర బందోబస్తు వేసుకోవాలి, ప్రొసెషన్ రూట్లో వేసుకోవాల్సి ఉంటుంది, ఎక్కడైతే నిమజ్జనం చేస్తామో అక్కడ కూడా బందోబస్తు వేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఏదైనా కానీ పబ్లిక్కి ఈ మీడియా ద్వారా మేము చెప్పగలిగిన ఏంటంటే మీరు ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటున్నారో మాకు ముందస్తు సమాచారం ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ గణపతి పండుగ 3 డేస్ కానీ 5 డేస్ కానీ 7 డేస్ జరుపుకుంటారు, డిపెండ్స్ వాళ్ళు ఉన్న కండిషన్స్ బట్టి. ఆ టైంలో డీజేస్ మాత్రం అలో లేదు, ఫైర్ క్రాకర్స్ బ్లాస్ట్ చేయడం వంటి కూడా నిషేధం. వాళ్ళు ఎవరైతే మా దగ్గరికి విజ్ఞప్తి కోసం వస్తారో, పర్మిషన్ కోసం వస్తారో వాళ్ళు కూడా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా క్లియరెన్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అండ్ చాలామంది దేవుని పాటలు ఇంకొకటి ఇతర పెట్టుకుంటారు, అవి కూడా ఏంటంటే ఈవినింగ్ 10 వరకే ఉండాలి, మళ్ళీ మార్నింగ్ 6కి స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నైట్ 10 నుంచి మార్నింగ్ 6 వరకు ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ ఇవి ఉండకూడదు. తర్వాత వాలంటీర్స్ మాత్రం సపోజ్ ఈ గణపతి రిలేటెడ్ కమిటీస్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఒకసారి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కుదిరితే వాళ్ళతో కూడా మేము మీటింగ్ పెడతాము. అండ్ వాళ్ళు కూడా వాలంటీర్స్ని కూడా పెట్టుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం మీ మీడియా సందర్భంగా.
మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామివారికి శ్రావణ మాసం 3వ సోమవారం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క హోమం రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా మణితేజారెడ్డి, నవ్య, బైరెడ్డి, నిత్యారెడ్డి, తనవరెడ్డిలు వ్యవహరించారు. అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ओम भवाय नमः, शब्दाय नमः, ओम त्रिलोकेशाय नमः, ओम सिद्धिगंधाय नमः, ओम शिवप्रियाय नमः, उग्राय नमः, ओम कपालाय नमः, ओम कामाय नमः। देवमुनि प्रभराचितलिंगं కోట మండలం కేశవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి ఆలయ మహాకుంభాభిషేకం, ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాలు సోమవారం ఘనంగా జరిగాయి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్.